హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం వీడియోలో ఆర్బీకేకి సంబంధించినటువంటి ఎలివేషన్ ఏ విధంగా చేయించారు, ఇక్కడ మనకి ఫోటోలో చూపించిన విధంగా ఏ విధంగా పెట్టించాలనేది నేను క్లియర్గా చేయబోతున్నాను. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము కాలమ్స్ వచ్చేసి మనం రెక్టాంగులర్ కాలమ్స్, అదేవిధంగా రౌండ్ కాలమ్స్ సేమ్ హైట్లో మనం రైస్ చేసుకోవాలి. కాలం హైట్ వచ్చేసి 3.175 మీటర్స్ ఉండేటట్లు చూసుకోవాలి. 4 కాలమ్స్ కూడా ఒకే హైట్లో ఉండాలి. ఈ 4 కాలమ్స్ని ఒకే హైట్లో రైస్ చేసిన తర్వాత మనం రూఫ్ బీమ్స్ ప్లాన్లో ఉన్నట్టు రూఫ్ బీమ్స్ పెట్టించుకొని మనం సెంటరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ 2 రౌండ్ కాలమ్స్ ఒకే లైన్లో, ఫ్రంట్ 2 కాలమ్స్ ఒకే లైన్లో ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ కట్టిన తర్వాత ఉన్నటువంటి ఆర్బీకే స్లాబ్. ఇక్కడ చూడండి మనకి బీమ్స్ ఏ విధంగా వచ్చాయి, అదేవిధంగా రెయిన్ఫోర్స్మెంట్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి, ఫ్రంట్ ఏ విధంగా మనము రెయిన్ఫోర్స్మెంట్ పెట్టించాలనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము పైకి ఎక్కి రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ గురించి మీకు నేను చూపించబోతున్నాను. అదే చెప్పింది నేను మొన్న 3 ఇంచులకు ఒక రాటు ఎక్కిస్తామన్నారు. చెప్పినా ఎలా చెప్పినా ఒక్కరు ఇప్పుడు పూడుస్తాము, ఆర్మీ స్టార్ట్ చేసిన వస్తాము, మీరు అయితే అన్నీ అయిపోతారు. ఇక్కడ వాళ్ళకి పోయి చెప్పి రేడియల్ బార్స్ కట్ చేసుకోమని చెప్పాలా. రేడియల్ బార్స్ ఉండాలి కదా, రేడియల్ బార్స్ ఈ ఎండ్ ఒకటి ఎండ్లోనే కదా, ఆ ఎండ్ ఇవ్వండి. మనం స్లాబ్ ఎంతవరకు ప్రొజెక్షన్ చేయాలనేది నేను ఫ్రంట్ సైడ్ మీకు చూపిపోతున్నాను. చూడండి, ఇది మనకి సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ మనకి 2 మీటర్స్ ముందుకు వచ్చింది, అదేవిధంగా 1.07 ముందుకు వచ్చింది కదా, ఇది బాక్స్ టైప్ లాగా వచ్చింది. చూడండి ఫ్రంట్ సైడు ఇదంతా కూడా మనము స్లాబ్ వేయించాలి. ఈ స్లాబ్ వేయించిన తర్వాత పైన స్లోప్ వస్తుంది. సో మనం స్లాబ్ అనేది కూడా అంతవరకు వేయించాలి. కొంతమంది ఏంటంటే అది స్లాబ్ వేయించకుండా ముందు వరకే స్లాబ్ వేయించుకొని తర్వాత షేప్ పెడతారు, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది కొంచెం ముందు స్లాబ్ వేసి దాని మీద స్లోప్ పెట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మ్యాక్సిమం ఇదే ఫాలో అయితే మీకు కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. ఎవరైనా మీరు రిస్క్ చేయాలనుకుంటే మీరు అప్ టు 1.07 రాకుండా ముందు ఉండేటువంటి రెక్టాంగులర్ కాలమ్స్ నుంచి మీరు అంతవరకే స్టాప్ చేసి అక్కడి నుంచి మీరు స్లోప్ అనేది పెట్టుకుంటే కింది నుంచి చూసినప్పుడు మీకు పైన స్లోప్ అనేది కనిపిస్తుంది. ఇవి వచ్చేసి ఈ బార్స్ ఎందుకు వదిలామంటే మనకి ఫ్రంట్ సైడ్ 2 మీటర్స్ ఉంది కదా, ఇక్కడ మనకి సైడ్ ట్రయాంగులర్ షేప్ కోసం మనం పెట్టుకుంటాము. స్లాబ్ వేసిన తర్వాత మనకి షేప్ కోసం మనము రాడ్స్ అనేది మనము వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా సైడ్స్లో కూడా ఇదే విధంగా మనము స్లోప్ వస్తుంది కదా, ఈ స్లోప్కి కూడా మనము రాడ్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మీరు ప్రొజెక్షన్ మనకి 300 mm ఇచ్చారు. తర్వాత అదేవిధంగా ఇటు సైడు 300 mm. అయితే ఈ 300 mmలో మనకి ఎన్ని రాడ్స్ రావాలంటే 5 రాడ్స్ అనేది ఉండాలి. ఈ 5 రాడ్స్ కూడా మనకి ఏ విధంగా ఉండాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 5 రాడ్స్లో టాప్లో 2 రాడ్స్, బాటంలో 3 రాడ్స్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఇది కంపల్సరీగా ఇది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫాలో అవ్వండి. ఇది మనకి ప్రొజెక్షన్కి సంబంధించినటువంటి. అదేవిధంగా మనకు వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి క్రాంక్ బార్స్, అదేవిధంగా స్ట్రైట్ బార్స్, తర్వాత నెగిటివ్ రాడ్స్, వీటన్నిటి గురించి చాలామందికి చాలా ఐడియా ఉంది. కాకపోతే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే క్రాంక్ మీద ఉన్నటువంటి రాడ్స్కి వచ్చేసరికి మీరు స్పేసింగ్ వచ్చేసి చేంజ్ చేయకూడదు. స్పేసింగ్ 6 ఇంచెస్ అంటే టాప్ రాడ్స్ 6 ఇంచెస్ ఉండాలి, బాటమ్ రాడ్స్ కూడా 6 ఇంచెస్ ఉండేటట్లు చూసుకోవాలి.
ఫ్రంట్ 1.07లో అదేవిధంగా 2 మీటర్స్లో మనకి స్లోప్ వస్తుంది కాబట్టి ఆ స్లోప్ కోసము బార్స్ అనేది స్లాబ్లోనే ఎక్స్టెండ్ చేయాలి. ఇది మనం ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎందుకంటే మనం ముందుగానే ఎందుకు రాడ్స్ పెట్టుకుంటున్నామంటే తర్వాత మనకి ఆ జాయింట్ అనేది కలవదు, అదేవిధంగా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ముందుగానే మనం రాడ్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని తర్వాత రెయిన్ఫోర్స్మెంట్కి కింద మెష్ కొట్టుకొని చేస్తాము. అది కూడా నేను మీకు వీడియోలో చూపిపోతున్నాను. ఈ రాడ్స్ వచ్చేసి క్రాంక్ మీద ఉన్నటువంటి రాడ్స్ చూడండి ఎంత క్లోజింగ్లో స్పేసింగ్ ఎంత తక్కువగా ఉందో. ఈ స్పేసింగ్ వచ్చేసి రాడ్కి టాప్ నుంచి చూసినప్పుడు 3 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా మామూలుగా ఇండివిజువల్గా టాప్కి బాటమ్కి తీసుకున్నప్పుడు రాడ్ వచ్చేసి 6 ఇంచెసే ఉంటుంది. ఇది చాలామంది గమనించాల్సిన విషయం. ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. మీరు ఇక్కడ గమనిస్తే మనకి రాడ్స్ వచ్చేసి టాప్ రాడ్ 6 ఇంచెస్ ఉంది చూడండి. అదేవిధంగా బాటంలో రాడ్స్ 6 ఇంచెస్ ఉంది. ఈ ఇన్ బిట్వీన్ అనేది టాప్ రాడ్ బాటమ్ రాడ్ ఇన్ బిట్వీన్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు టాప్ నుంచి చూసినప్పుడు మనకి 3 ఇంచెస్ అనేది స్పేసింగ్ ఉండేటట్లు కనిపిస్తుంది. ఇండివిజువల్గా చూసినప్పుడు ఏ రాడ్కి ఆ రాడ్ మనకి 6 ఇంచెస్ అయి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు గమనించుకొని చూసుకోవాలి. అదేవిధంగా మన క్రాంక్ ఉంచిన తర్వాత 3 ఇంచెస్ అనేది టాప్ రాడ్ అనేది పడుతుంది. మనం స్టీల్ అంతా చెక్ చేసిన తర్వాత మనము 5 ఇంచెస్ థిక్నెస్తో మనము స్లాబ్ వేయించాలి. ఈ స్లాబ్ అనేది మనం చాలా దగ్గరుండి నీట్గా బ్యాలెన్స్డ్గా అదేవిధంగా అంటే వాటర్ స్లోప్ ఏ విధంగా ఇటు సైడ్ ఉండాలి అనేది చూసుకొని మనం జాగ్రత్తగా వేయించాలి. ఇంకొకటి ఏంటంటే కాలమ్స్ చుట్టూ అదేవిధంగా బీమ్స్కి కానీ వైబ్రేషన్ అనేది కరెక్ట్గా పెట్టకపోతే లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనము దగ్గర ఉండేసి వీళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా, వాటర్ ప్రపోర్షన్ ఏ విధంగా ఉంటుంది, మిక్సింగ్ రేషియో ఏ విధంగా ఉంది అనేది చూసుకొని మనం స్లాబ్ అనేది వేయించాలి. మనం స్లాబ్ వేయించిన తర్వాత మన క్యూరింగ్ బాగా చేయించాలి. తర్వాత మనము ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ మొత్తం కూడా మనము ఫస్ట్ 2 ఫీట్స్ అనేది మనము బ్రిక్ వర్క్ అనేది రైస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 2 ఫీట్స్ మనం రైస్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ఉన్నటువంటి స్లోపు అదేవిధంగా ఆ ట్రయాంగులర్ షేప్ అనేది మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ 2 ఫీట్స్ రైజ్ చేసిన తర్వాత మనం మిగతా పారాపెట్ వాల్ ఫ్రంట్ సైడ్ అనేది మనం రైజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు చుట్టూ పారాపెట్ వాల్ అనేది రైజ్ చేయాలి. అదేవిధంగా మధ్యలో ట్రయాంగులర్ పోర్షన్ ఉంది కదా, ఆ ట్రయాంగులర్ పోర్షన్ కూడా మనము రైజ్ చేయాలి. అది ఎంత రైజ్ చేయాలంటే 930 mm అబోవ్ ఫ్రమ్ ద స్లాబ్ ఉండేటట్లు మనం రైజ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే సెంటరింగ్ అవసరం లేకుండా మనం మెష్తోనే మనము రాడ్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఆర్బీకే ఎలివేషన్ షేప్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. దీంట్లో మనం మెయిన్గా 10 mm 8 mm రాడ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. చూడండి ట్రయాంగులర్ షేప్ మీద ఏ విధంగా ఉందో, అదేవిధంగా సైడ్స్ కూడా మనకి మొత్తం 8 mm 10 mm రాడ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కట్టించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అటు ఇటు మనకి వాల్ ఉంటుంది, మనకి సెంటరింగ్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో మేము ఏం చేసామంటే కింద మెష్ వైర్ ఉంటుంది కదా, కింద మెష్ వైర్ కొట్టి దాన్ని కొంచెం లూజ్గా కట్టడం వల్ల కాంక్రీట్ వేస్తే కొంచెం కిందికి వెళ్తుంది. అప్పుడు మనకి కవరింగ్ సరిపోతుంది అనమాట. మళ్ళీ మన కింద షీట్ పెట్టుకునే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే 2 సైడ్స్ మనకి క్లోజ్లో ఉంది. సో కింద మెష్ కట్టి మెష్ మీద మనకి రెయిన్ఫోర్స్మెంట్ కట్టి
దాని మీద కాంక్రీట్ వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మేమైతే రెయిన్ఫోర్స్మెంట్ కట్టించాము. ఇక్కడ సైడ్ బ్రిక్స్ అనేది ఎందుకు పెట్టామంటే, మామూలుగా ఈ 2 ఫీట్స్ రైజ్ చేసిన తర్వాత మాకు ఎందుకో షేప్ కొంచెము స్లోప్ అనేది చాలా డౌన్గా ఉన్నట్టుంది. సో అందుకు ఒక బ్రిక్ వర్క్ అంటే ఒక వరుస బ్రిక్ అనేది పెట్టుకొని తర్వాత షేప్ చూసుకున్న తర్వాత ఓకే, మాకు దూరం నుంచి చూసినప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఏంటంటే 2 ఫీట్స్ అనేది మనకి ఇచ్చారు. ఆ 2 ఫీట్స్కి మీకు సరిపోతే ఓకే, లేదంటే 2 ఫీట్కి అబోవ్ కూడా మీరు రైస్ చేసుకొని షేప్ అనేది మనకి ఫ్రంట్ నుంచి కనిపించాలి కంప్లీట్గా. ఇక్కడ చూడండి ట్రయాంగులర్ పోర్షన్ మీద రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఏ విధంగా ఉందో, ఈ విధంగా మనము రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ అనేది కట్టించి దానికి 4 ఇంచ్ థిక్నెస్తో కాంక్రీట్ అనేది వేయాలి. ఇది మనకి ఫైనల్ షేప్.